చేస్తున్న అభివృద్ధి ఎలా కనబడుతుందంటూ ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. అసలు కొందరు నేతలు ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారు? ఎందుకు తమ నోళ్ళకి పని చెప్తున్నారు? ఎందుకు ఎదుటివారి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు? ప్రజలు వీరిని చేదరించుకుంటారని తెలవడం లేదా? ఏం చేస్తే నేతల నోటికి తాళం పడుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ సానుభూతిపరులు నేత న్యాయవాది సెంగులూరు వెంకటేష్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత వేల మంది వస్తున్నారు? ఆయన మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించినప్పుడు రైతులను పరామర్శించాలి, కానీ ఇంత దారుణంగా వెళ్తే ఏ రకంగా కంట్రోల్ అవుతుందని చెప్తున్న మాటలకి, పోలీసులు మాట్లాడుతున్న మాటలకి, లేదంటే ప్రభుత్వం చెప్తున్న మాటలకి మీరేం సమాధానం చెప్తారు? ఎవరు పిచ్చి వాళ్ళది ఆనందం అనుకోవాల్సింది. ఈ క్వశ్చన్ వేసే వాళ్ళకు వాళ్ళ పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజానాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా జనం తండాలుగా వచ్చే అలవాటు వాళ్ళ పులివెందుల నియోజకవర్గంలో మేము చిన్నప్పటి నుండి చూసినాం. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడుగా, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా, రాష్ట్రంలో ఒక క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడు పట్టుకొని జనం ఎందుకు వస్తున్నారు, జనంతో ఎందుకు పోతున్నాడు, జనం ఎందుకు రావాలా, 500 మందే పోవాలా, 2 వాహనాలే పోవాలా, మీరు ఇంతే మంది రావాలా, ఇంతే మంది పోవాలని చెప్పుకోవడం వాళ్ళ అమాయకత్వం అవుతుంది తప్ప ఇంకోటి ఉండదు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రంలోనే ఒక ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి రైతులకు సంబంధించి ఓదార్చడానికి, రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర రాలేదు, దాని గురించి డిస్కషన్ చేసి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా అక్కడికి వెళ్ళాలని అనుకున్నప్పుడు వీళ్ళు కండిషన్లు పెట్టడం ఏంటండి? కండిషన్లు వీళ్ళ దయాదాచంలో ఉందా బతకాలా? వీళ్ళు ప్రజలు రైతులు వీళ్ళు చెప్పిందే వినాలా? ఇంకేం ఉండదా? కాదు మోహన్ రెడ్డి గారు, ఎవరు మాట్లాడినా కాదు మోహన్ రెడ్డి గారు, ఒకటి మీకు మా ద్వారా మేము అడిగేది ఏంటంటే మా అనుమానాన్ని నివృత్తి చేయండి. నేను అడిగేది క్వశ్చన్ అంత మాత్రమే. అయితే ఏదైతే ప్రజల శ్రేయస్సు కోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడినా, చంద్రబాబు నాయుడు గారు పాటుపడినా, ఏ రాజకీయ నాయకుడు పాటుపడినా, పవన్ కళ్యాణ్ గారు పాటుపడినా ప్రజలకి హాని చేకూర్చేటట్టు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడు మామిడి రైతులు వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి వెళుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో వరకు, ఆ మార్కెట్ యార్డ్లో ఉన్న రైతులతో వరకు ఇంటరాప్ట్ అయితే సరిపోతుంది కదా. ఈ బల ప్రదర్శన దేనికి సంకేతం? ఈ బల ప్రదర్శన అడుగుతున్నారు. అదే ఇది నాకు ఇచ్చి చేసే క్వశ్చన్ కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వస్తున్నాం అన్నాడు, రైతులు ఓదార్చాలా అన్నాడు అని చెప్పి దాదాపు వారం నుండి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత వీళ్ళు దాదాపు ఒక 10,000 మంది పోలీసులు మోహరించిన చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల ఆ మార్కెట్ యార్డ్, బంగారుపాలెం మార్కెట్ యార్డ్ చుట్టూ 600 మందిని పెట్టారు. 23 చెక్ పోస్టులు పెట్టారు. 23 చెక్ పోస్టులు. ఎక్కడా కానీ ప్రజలు రానికుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి పోతున్నారు? అక్కడ బహిరంగ సభకు పోతున్నాడా, లేక ఛాలెంజ్ చేయడానికి పోతున్నాడా, లేక వాళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి పోతున్నాడా? అక్కడ ప్రజలకు దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నులు పండించినటువంటి మామిడికాయలు దానికి ₹2 రేటు పోతుంది. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 16 రూపాయలతో కేంద్ర మంత్రి రికమెండేషన్ చేస్తే కర్ణాటకలో కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు బ్రహ్మాండంగా కూటమి కొట్టి 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ లో మోహన్ రెడ్డి గారు చాలా బలమైన ఆరోపణలు, మీరు చెప్పేదానికి ఒక బలమైన ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మోహన్ రెడ్డి గారు, గత ప్రభుత్వ హయాంలో ఒక్క రైతును కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఈ మామిడికాయలకు సంబంధించిన కంపెనీలన్నీ కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో జరుగుతున్నాయని ఒక ఆరోపణలు ఉన్నాయి. తమ అంతఃకరణ శుద్ధికి, ఆత్మకి తెలుసు అందరికీ, కానీ దేనికి పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చేస్తున్న ఆరోపణలు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళకు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి బ్రహ్మాండంగా సపోర్ట్ చేయడానికి, వాళ్ళకు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ఆ పార్టీ ఛానళ్ళు వాళ్ళు వచ్చి జనంలోకి నిలబడతారు. వాళ్ళకి కావాల్సిన చోట నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని చెప్పమంటే చెప్తారు. సేమ్ అదే జరిగింది కదా. ₹2 ఈ రోజు కేజీ పోతున్నాయంటే, కేజీ ₹2 ఉన్నాయంటే గతంలో 22 నుండి 29 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు ఆ రేటు ఉండింది, ఈ రోజు ₹2 పోతున్నాయంటే సరే, మనం రాష్ట్రంలో తగ్గిందా పెరిగిందా పక్కన పెడితే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 16 రూపాయలకు అమ్ముతున్నారు కదా.
అదే కేంద్ర మంత్రి కుమారస్వామి రికమెండేషన్ చేస్తే 16 రూపాయలకు అమ్ముతున్నారు కదా. ఈ ఆంధ్రప్రదేశ్ లో 2-3 మంత్రులు ఉన్నారు. అదే విధంగా కూటమి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చక్రం తిప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఢిల్లీని నేను మెడల్ వంచి ఏదైనా సాధించగలుగుతానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాష్ట్రంలో ఇంకా రకరకాల లీడర్లతో ఉన్నారు. ఈ లీడర్లంతా కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మామిడికాయకు గిట్టుబాటు ధర ఇప్పించే తప్పే ఉంది సార్. దానేం పెద్ద తప్పు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. దాన్ని ఇప్పించడమే బాబు. మీరేం విన్నారు? రాష్ట్రంలో ఏం చేస్తున్నారు మీరు? అవతల పక్క రాష్ట్రంలో ఒక మంత్రిని చెప్తే ఇస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద వ్యవస్థ నడిపిస్తున్నారు ఢిల్లీ వరకు. మీరు దీన్ని ఇప్పిలేకపోతే ఎట్లా అని చెప్పి అడగడానికి పోతే దాని ఎందుకు పోలీసులు అడ్డ పెట్టాలా? దాని ఎందుకు అడ్డ లాఠీ చార్జ్ చేయాలా? దాని ఎందుకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తలలు బాలు కొట్టాలా? దాని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో గతంలో మీ కార్యకర్తే కదా, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయి చనిపోయిందని కూడా అంటున్నారు కదా. మీ కార్యకర్తని ఇప్పుడు దాని గురించి మీరు ఒకటి అంటున్నారు, నేను ఒకటి అంటున్నా, వాళ్ళు ఒకటి అంటున్నారు. ఏం చెప్పారు? సాక్షాత్తు ఎస్పీ సతీష్ కుమార్ అనుకుంటా ఎస్పీ గారు చెప్పినారు. ఏమని? ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాదు, ఈ కాన్వాయ్ కాదు, వేరే బండి. ఆ బండి నెంబర్తో పాటు చెప్పినాడు దీని కింద పడి చనిపోయినారని. మళ్ళా తర్వాత 2-3 రోజుల తర్వాత ఢిల్లీలో ఏదో ఒకటి పెట్టారు. ఈడ విశాఖపట్నంలో పెట్టాను చూడు యోగాంధ్ర అని. ఆ యోగాంధ్ర అటర్